మొదటి తెస్సలోని రాసిన పత్రిక 5వ అధ్యాయము 23వ వచనము 24వ వచనము. మొదటి తెస్సలోని రాసిన పత్రిక 5వ అధ్యాయము 23వ వచనము 24వ వచనము. చదువమ్మా. ఓకే. ప్రభునందు ప్రియ సహోదరులారా, మనము క్రీస్తు రాకడ కొరకు అతి సమీపంగా ఉండి ఉన్నాం. అయితే ఆ రాకడలో మనము ఏ విధముగా ఉండాలి, మరి ఆయన రాకడకు సాదృశ్యములేంటి, మరి సూచనలేంటి, అనేక విషయంలో మనము దేవుని యొక్క వర్తమానం ద్వారా వినిచున్నాం. మరి ఈ యొక్క చివరి దినములలో మరొకసారి అపోస్తుడైన పౌలు తెస్సలోనికులు మరి ఉన్న విశ్వాసులకు ఎటువంటి ప్రార్థన చేసి ఉన్నారు, ఆ సంఘము ఏ విధముగా ఉండాలి క్రీస్తు రాకడ కొరకు. అదే సమయంలో పరిశుద్ధాత్మ దేవుడి నేటి దినాలను కూడా ప్రపంచంలో ఉన్న క్రైస్తవులకు లేక ఇక్కడ చేరిన మనందరితో మాట్లాడుతున్న విధానం ఏంటంటే, ప్రభునందు ప్రియ సహోదరులారా, మన ఆత్మయు మన జీవమును మన శరీరమును ప్రభువైన యేసుక్రీస్తు రాకడ యందు వరకు లేక రాకడ యందు నిందారహితముగాను సంపూర్ణముగా ఉండబడినట్లు కాపాడబడునుగాక అని అక్కడ ప్రార్థించినట్లుగా వాక్యభాగములు మనం చూస్తున్నాం. ప్రభువు ప్రియులారా, కనుక ఈ సమయమున దేవుని యొక్క వాక్య భాగములు అనేకమైన వర్తమానములు వినిచున్నాము. మరి ఈ చెవితో వింటున్నాము, ఈ చెవితో విడిచిపెట్టేస్తున్నాము. అయితే కొద్ది మాత్రమే మన హృదయంలో ఉంచుకుంటున్నాం. అయితే ఈ సమయమున మరి పరిశుద్ధాత్మ దేవుడు మన కొరకై ఆయన ఏ విధముగా ఆయన రాకడ కొరకు సిద్ధపరుచుకున్నాడు అన్నదాన్ని అపోస్తలుడైన పౌలు ద్వారా మనతో మాట్లాడుచున్నాడు. ప్రభువు ప్రియులరా, ఇప్పుడు అనే పదముతో ఇక్కడ అపోస్తలుడైన పౌలు మరి మాట్లాడటం మొదలు పెట్టినాడు ఈ యొక్క మరి విషయంలో. ప్రభువు ప్రియులరా, అనగా క్రీస్తు రాకడ కొరకు సిద్ధపడుతున్న మన నిమిత్తము, యావత్ సంఘము నిమిత్తము ఇప్పుడు అని ఆయన మాట్లాడుచు దేవుడు ఏ విధముగా మనకు సహాయం చేయగలడు, సహాయం చేస్తాడు అన్నదానికి ఇక్కడ దేవుని యొక్క వాక్య భావం ద్వారా మనము చూస్తున్నాం. దాని కొరకు ఇక్కడ ఏమన్నాడంటే, సమాధానకర్తయగు దేవుడే, సమాధాన యొక్క కర్తయగు దేవుడే మనల్ని ఏం చేస్తాడో అన్నదానికి ప్రభువు ప్రియ సహోదరులారా, ఇక్కడ దేవుడు మరి ఎటువంటి సమాధాన సంబంధమైన లక్షణాలలో కూడి ఉన్నాడో, ఏ విధముగా పవిత్రము చేస్తాడో, మరి ఏ విధంగా సంరక్షిస్తాడో అన్నదాన్ని అపోస్తలుడైన పౌలు దేవుని యొక్క సమాధానకర్తయకు దేవునిగా ఇక్కడ చూపిస్తూ మరి ఇక్కడ విశ్వాసులైన మనము ఏ విధముగా ఆయన రాకడ కొరకు మరి సిద్ధపడాలి అన్నదానికి దేవుని యొక్క వాక్య భాగం ద్వారా మనము చూస్తున్నాం. ప్రభువు ప్రియులరా, ఆధ్యాత్మికముగా ఆత్మీయంగా మనము ఏ విధముగా అభివృద్ధి పొందవలను, క్రీస్తులో ఏ విధముగా ఎదగవలను అన్నదానికి ఇక్కడ అపోస్తలుడైన పౌలు విశ్వాసులతో మాట్లాడుచున్నాడు. ఇక్కడ మన జీవితంలో దేవుడు మరి మొత్తము మరి పరిశుద్ధ జీవితము మరి ఏ విధంగా జీవించాలి అని ఆయన పని చేస్తూ అది క్రీస్తు రాకడలో అంతిమముగా పూర్తి అవబోతుంది కనుక అక్కడ మనము అంతిమ పవిత్రతను పరిశుద్ధతను పొందగలము కనుక అప్పటి వరకు మనం ఏ విధముగా ఉండాలి అన్నదానికి దేవుని యొక్క వాక్య భాగములు మరి ఇక్కడ అపోస్తలుడైన పౌలు అంటున్నాడు. రోమీయులు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనంలో, దేవుడు తన కుమారుడిని సిలువపై చనిపోయిన మరి చేయుటకు ఈ లోకానికి పంపి ఆయన మనతో సమాధాన పరచబడినట్లుగా దేవుని యొక్క వాక్యభావం ద్వారా మనం చూస్తున్నాం. మన యొక్క మరి ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మనము దేవునితో సమాధాన పరచబడి ఉన్నామని అక్కడ అపోస్తలుడైన పౌలు చెప్పుచున్నాడు. ప్రభువు ప్రియులారా, అంతేకాకుండా దేవుని యొక్క వాక్య భాగములు ఇంకను మనము ఈ లోకములో జీవిస్తున్నాము కనుక
ఈ లోక జీవన విధానములో మనము ఏ విధముగా జీవిస్తూ దేవునితో సమాధానం కలిగి తోటి మనుషులతో విశ్వాసులతో మనము సమాధానము కలిగి జీవించాలి అన్నదానికి పరిశుద్ధాత్మ దేవుడు పదే పదే మనతో మాట్లాడుచున్నాడు ప్రభువు ప్రియులారా. అందుకని దేవుని యొక్క వాక్య భాగంలో అపోస్తలుడు పౌలు అంటాడు, రోమను రాసిన పత్రిక 16వ అధ్యాయము 20వ వచనంలో మనం చూసినప్పుడు, సమాధానకర్తయకు దేవుడు సాతానును మీ కాళ్ళ క్రింద శీఘ్రముగా చితుకు తొక్కించును, మన ప్రభువు అయిన యేసుక్రీస్తు కృప మీకు తోడయుండును గాక అని చెప్పుచున్నాడు. హల్లెలూయా. ఎందుకంటే ఈ లోకంలోంచి మనము దేవునితో సమాధానముగా ఉండకూడను, తోటి మానవులతో సమాధానము కలిగి ఉండకోకుండా సాతానుడు ఏం చేస్తున్నాడంటే మనలో అనేకమైన కోపతాపములు, ద్వేషములు, అసూయలు, కక్షలు, పగలు తీసుకుని వచ్చి సమాధానము మనలోంచి తీసివేయువాడు ఉన్నాడు. అటువంటి పరిస్థితుల్లో ప్రభు ఇచ్చే వాగ్దానం ఏంటంటే అపోస్తలుడు పౌలు చెప్పి, సమాధానకర్త యొక్క దేవుడు సాతానును మీ కాళ్ళ కింద శీఘ్రముగా చిటిక త్రొక్కించును, మన ప్రభువు అయిన యేసుక్రీస్తు కృప మీకు తోడైయును గాక అని ఇక్కడ అపోస్తలుడు పౌలు చెప్పుచున్నాడు ప్రభువు ప్రియ సహోదరులారా. ఎందుకంటే దేవుని యొక్క వాక్య భాగంలో హెబ్రీయుల గ్రంథకర్త చెప్పుచున్నాడు 13వ అధ్యాయము 20 నుంచి 21వ వచనంలో మనం చూసినప్పుడు, హెబ్రీయులు రాసిన పత్రిక 13వ అధ్యాయం 20 నుంచి 21లో చూసినప్పుడు, ఆమేన్. ఇక్కడ ప్రభువు ప్రియ సహోదరులారా, ప్రభు మరొకసారి వాగ్దానం చేస్తున్నాడు. మరి గొర్రెల గొప్ప కాపరి అయిన యేసు అను మన ప్రభువును నిత్యమైన నిబంధన సంబంధమందు రక్తమును బట్టి మృతుల్లో లేపిన సమాధానకర్తయగు దేవుడు యేసుక్రీస్తు ద్వారా తన దృష్టికి అనుకూలమైన దానిని మనలో జరిగించు అని ఎక్కువ మాట్లాడినాడు. ఇక్కడ ఏంటంటే ప్రతి మంచి విషయములోను తన చిత్త ప్రకారంగా చేయుటకు మిమ్మును సిద్ధపరచునుగాక అని ఇక్కడ గొప్ప దీవెన ఇచ్చిస్తున్నట్లుగా దేవుని యొక్క వాక్యభావం ద్వారా మనము చూస్తున్నాం. కనుక ఈ సమయమున దేవుని యొక్క వాక్యభావం అపోస్తలుడు పౌలు మరి తెస్సలోనికీయులకు రాసిన పత్రికలు చదవబడిన రీతిగా 23వ వచనములలో ఇప్పుడు మిమ్మును అని అక్కడ మాట్లాడుచున్నాడు. అనగా మిమ్మును అనగా ఆనాడు తెస్సలో ఉన్న విశ్వాసులకు మాత్రమే కాకుండాను ఈనాడు ఇక్కడ చేరిన మనలను అనగా క్రీస్తు రక్తములో కడగబడి ఆయన రాకడ కొరకు ఎదురు చూస్తున్న ఆయన ప్రియమైన సార్వత్రికమైన సంఘము గురించి మాట్లాడుచు మిమ్మును అని ఈ యొక్క గొప్ప పదము ఉపయోగించినట్లుగా దేవుని యొక్క వాక్య భాగములో మనం చూస్తున్నాం ప్రభువు ప్రియ సహోదరులారా. ఎందుకంటే దేవుని యొక్క వాక్య భాగములో మన కోసము ఎవరు ఏమీ చేయలేని గొప్ప కార్యము ప్రభు అయిన దేవుడు మనలను అనగా మిమ్మలను ఏ విధముగా చేస్తానని చెప్పుచున్నాడు దేవుని యొక్క వాక్య భాగములో ప్రభువు ప్రియులారా. ఆయనతో మన స్థానము ప్రకారము మనము క్రీస్తు వద్దకు వచ్చినప్పుడు దేవుడు మనలను వేరు చేసేవాడు ఉన్నాడు. ఎట్లాగంట అపవిత్ర జీవితం నుంచి పరిశుద్ధ జీవితము జీవించుచు ఒక మాట అన్నాడు ఇక్కడ, ఆయన మనలను ప్రభువు అయిన యేసుక్రీస్తులాగా మరింతగా ఎదగటానికి. అందుకని క్రీస్తు యేసు కలిగిన మనసును మీరు కూడా కలిగి ఉండుడని అపోస్తలుడు పౌలు మరి దేవుని యొక్క వాక్య భాగములో ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2:6లో మనం చూస్తున్నాం ప్రభువు ప్రియులారా. కనుక ఈ సమయమున దేవుని యొక్క వాక్య భాగములో ఇప్పుడు ఈ ప్రస్తుత కాలమును క్రీస్తు రక్తములో కడగబడి దేవునితో సమాధానపరచబడిన దినం మొదలుకొని ఇప్పుడు ఉన్నంత వరకు ఇంకొకటి ఏంటంటే ఆయన రాకడ పర్యంతం వరకు మనలను మరి పూర్తిగా
పవిత్రము చేయుటకు ఆయన మన కొరకు మరి ఆయన ప్రత్యేకమైన శ్రద్ధ కలిగి ఉన్నట్లుగా దేవుని యొక్క వాక్య భాగంలో మనం చూస్తున్నాం. అందుకని అపోస్తలుడు పౌలు చెప్తున్నాడు, మిమ్ములను అనగా ప్రభువు ప్రియులారా పరిశుద్ధపరచబడే అనే కార్యము దేవుని చిత్తం మాత్రమే కాకుండాను ఆయన పని కూడాను. మనం చాలాసార్లు అనుకుంటాము, ఇంకా ఈ పని ఎప్పుడు చేయకూడదు, ఈ పాపం ఎప్పుడు చేయకూడదు, ఈ విధంగా ఎప్పుడు మాట్లాడకూడదు అని అంటామే. కానీ ఆటోమేటిక్గా మనము మరి పాపములో పడిపోయే వారు గుడి ఉన్నాం. మరి ఏ విధంగా మన చిన్న పిల్లలను మనము చిన్నప్పటి నుంచే బాబు లేక అమ్మ నువ్వు అది ముట్టుకోవద్దు మట్టి అయిపోద్ది మరి అని మనము హెచ్చరిస్తుంటాము. వారి పిల్లలు బయటికి వెళ్ళి ఏం చేస్తున్నారు, తిరిగి మట్టితో వచ్చేస్తున్నారు. అయినప్పటికీ ఏం చేస్తున్నాం మనము తల్లిదండ్రులుగా, ముఖ్యంగా తల్లిగా మీరు వాడిని లేక ఆ బిడ్డను మరి ఆ యొక్క మలినము తొలగించుటకు వస్త్రములు తీసివేసి స్నానం చేయించి మళ్ళీ వేరే వస్త్రములు మనం ధరింపచేసే వారు ఉన్నాము. మన అనుదిన జీవితంలో కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చెప్పిన రీతిగా దేవుడు మనమందరము పరిశుద్ధులుగా ఉండాలని దేవుని చిత్తము. ఏమన్నాడు, నేను పరిశుద్ధులని కనుక మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులైనడని దేవుడిచ్చిన ఆజ్ఞ అని చిత్తము. అయితే ఆయన చిత్తమైనప్పటికీ పరిశుద్ధముగా ఉండుటకు ఆయన పని కూడా మనలను పరిశుద్ధముగా ఉండుటకు ఆయన మనకు సహాయం చేసే దేవుడికి ఉన్నట్లుగా దేవుని యొక్క వాక్య భాగం ద్వారా మనము చూస్తున్నాం. కనుక ఈ సమయమున పరిశుద్ధ పవిత్రముగా జీవించుటకు, పవిత్రీకరణ చేయుటకు దేవుని చిత్తము అని మరొకసారి అపోస్తలుడు పౌలు అంటున్నాడు. ఇదే మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 3, 4, 7 వచనంలో మనం చూసినప్పుడు దేవుని చదవమా. హల్లెలూయా. ఇక్కడ చెప్పిన మాట ఏంటంటే పరిశుద్ధులు అగుటకే దేవుడు మనలను పిలిచెను కానీ అపవిత్రులుగా ఉండుటకు ఎంత మాత్రము పిలవలేదని దేవుని యొక్క వాక్య భాగం ద్వారా మనము చూస్తున్నాం ప్రభువు ప్రియులారా. కనుక దేవుని యొక్క సన్నిధిలో మనము ఆయన రాకడ కొరకు మరి మనము అనగా మనలను మిమ్మును ఆయన పరిశుద్ధపరిచే దేవుడని దేవుని యొక్క వాక్య భాగం ద్వారా మనము చూస్తున్నాం. ఈ సమయమున దేవుని యొక్క వాక్య భాగంలో ప్రభువు ప్రియులారా దేవుని యొక్క ఆదేశాలు ఒక విషయము కానీ అతని సహాయము మరి ఇచ్చే విషయం ఒకటి, ఆయన సహాయము వేరొకటి చేసేదిగా ఉన్నాడు. ఏంటంటే మరి దేవుని సూత్రాలను ఆయన ఇచ్చిన ఆజ్ఞలను మనము అర్థం చేసుకొని మనలను ఆ వైపు జీవించేటలకు తగిన శక్తి ఇచ్చే గొప్ప దేవుడని దేవుని యొక్క వాక్య భాగంలో మనము చూస్తున్నాం ప్రభువు ప్రియులారా. ఆ శక్తి ఏంటంటే ఆ శక్తి లేదు ఇక నేను చెయ్యను అని గొప్ప తీక్షణ కలిగి శక్తి కలిగి ఉంటాం. అయితే అది ఎంత మాత్రమో మనము చెయ్యలేనుగా ఉన్నాము. ఆ శక్తి మాత్రము దేవునిలోనే ఉండదని దేవుని యొక్క వాక్య భాగంలో మనము చూస్తున్నాం ప్రభువు ప్రియులారా. ఒక వ్యక్తిని పరిశుద్ధపరచుటకు, పవిత్రీకరించుటకు కేవలము దేవుడు ఒక్కడే ఈ కార్యం చేయగలడని దేవుని యొక్క వాక్య భాగం ద్వారా మనము చూస్తున్నాం ప్రభువు ప్రియ సహోదరులారా. కనుకనే సమాధానకర్తయగు దేవుడు మిమ్మలను పరిశుద్ధపరచునుగా కానీ ఇక్కడ అపోస్తలుడైన పౌలు చెప్పుచున్న మాట మనము జ్ఞాపకం చేసుకున్న బద్దులమైనాం. మరొకసారి దేవుని యొక్క వాక్య భాగములు చదవడం, సమాధానకర్తయగు దేవుడే మిమ్మల్ని సంపూర్ణముగా పరిశుద్ధపరచును గాక అని చెప్పుతూ ఏమన్నాడు ఇక్కడ,
మీ ఆత్మయు మీ జీవమును శరీరమును మన ప్రభువు అయిన యేసుక్రీస్తు రాకడ యందు నిందారహితముగాను సంపూర్ణముగాను ఉండునట్లు కాపాడబడునుగాక. హల్లెలూయా. ఇక్కడ ప్రభువు ప్రియులారా, మిమ్మును సంపూర్ణముగా పరిశుద్ధపరచును గాక అన్నదానికి దేవుని యొక్క వాక్య భాగములో దేవుడు మిమ్మును సంపూర్ణముగా పరిశుద్ధపరచును అనగా ప్రభువు ప్రియులారా, మానవుని యొక్క ప్రతి ఒక్క భాగములో మరి అక్కడ పరిశుద్ధపరిచే దేవుడిగా ఉన్నట్లుగా మనము చూస్తున్నాం. మన యొక్క చిన్న పిల్లలకు మరి తల్లులు స్నానం చేసిన సమయంలో ఏం చేస్తారు, వాళ్ళు ఒక క్రమమైన రీతిలో ప్రతి ఒక్క అవయములను వారు మరి నీటితో సబ్బుతో శుద్ధీకరించే వారుగా ఉన్నట్టు. కనుక దేవుడు మన జీవితంలో ఆయన రాకడ కొరకు మనలో ఉన్న భాగాలన్నీ పరిశుద్ధపరిచే దేవుడని దేవుని యొక్క వాక్య భావం ద్వారా మనము చూస్తున్నాం ప్రభువు ప్రియులారా. కనుకనే ఈ సమయమున దేవుని యొక్క వాక్య భావములు మానవులో 3 ముఖ్యమైన భాగములు ఏంటంటే పరిశుద్ధపరిచేవాడు ఉన్నాడు. దేవుడు తన పరిశుద్ధ ప్రభావం నుండి తప్పించుకోకుండా మనలను పరిశుద్ధపరచును. ఎందుకంటే మన పాప సామర్థ్యం నుంచి విడుదల చేసి మనలను ఒక ప్రత్యేకమైన రీతిలో ఆయన పరిశుద్ధపరిచే గొప్ప దేవుడని దేవుని యొక్క వాక్య భాగం ద్వారా మనము చూస్తున్నాం. అందుకని దేవుని యొక్క వాక్య భాగంలో హెబ్రీయుల గ్రంథంగా చెప్పిస్తున్నాడు 7వ అధ్యాయం 25వ వచనంలో సంపూర్తిగా రక్షిస్తాడు అని చెప్పుచున్నాడు. ఇక్కడ అనగా ప్రభువు ప్రియులారా, మనము పూర్తి చేసిన దానిని నమ్ముతాము, అయితే క్రీస్తు యొక్క సంపూర్ణమైన పనిని నమ్ముతాము. యేసు శిలువపై మన కొరకు ఒక పని చేసినాడు. ఏంటంటే ఆయన యొక్క శిలువ మరణము ద్వారా, ఆయన చిందించిన రక్తము ద్వారా మనము ఆయన బిడ్డలుగా చేయబడి ఉన్నాము. గమనించండి, ఆయన మొదటిసారి వచ్చిన తర్వాత ఒక పని చేసినాడు. ఏంట పని? మనలందరినీ ఆయన శిలువ రక్తంతో కడిగి ఆయన బిడ్డలుగా చేసుకుని అన్నాడు. హల్లెలూయా. అయితే ఇంకో రెండో పని చేస్తున్నాడు. ఏంటది? దేవుని యొక్క వాక్య భాగంలో ప్రభువు ప్రియులారా, పరలోకములో ఉండి మన కొరకు ఒక పని చేస్తున్నాడు. అది ఏంటంటే మనలను ప్రతిరోజు రక్షించేవాడుగా ఉన్నాడని దేవుని యొక్క వాక్య భాగంలో మనం అంటే ఇప్పుడు ప్రభువు పరలోకంలో ఏం చేస్తున్నాడంటే ఆయన రక్షించే కార్యక్రమంలో ఉండి ఉన్నాడు పరలోకంలోనే. అందుకని దేవుని యొక్క వాక్య భాగంలో అపోస్తలుడు పౌలు అంటున్నాడు 5వ అధ్యాయం రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయంలో మనం చూసినప్పుడు 5వ అధ్యాయం 10వ వచనంలో హల్లెలూయా. మరొకసారి ఇక్కడ ఈ వాక్యమును మరొకసారి అందరూ కలిసి చూద్దాము. ఒకసారి ఇందులో 2 అర్థాలు ఉన్నాయి. ఏంటంటే యాలయనగా శత్రువులై ఉండగా ఆయన కుమారుని మన ద్వారా మరణము ద్వారా మనము దేవునితో సమాధాన పరచబడిన ఎడల. ఇప్పుడు ఏంటంటే ఒక పని దేవునితో సమాధాన పరచబడి ఉన్నాం. ఎట్లాగా? యేసుక్రీస్తు యొక్క రక్తము ద్వారా. తర్వాత ఏంటంటే ఇక్కడ దేవుని యొక్క వాక్యం ఆయన జీవించడం ద్వారా. అంటే ఇప్పుడు మన ప్రభువు చనిపోయాడు అనుకుంటున్నాము, చనిపోయి ఉన్నాడు, సమాధి చేయబడి తిరిగి లేచినాడు. ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నాడు? జీవిస్తున్నాడా? చనిపోయాడా? జీవిస్తున్నాడు. ఎక్కడ? మన తండ్రి అయిన దేవుని కుడి చేత వైపున కూర్చుని మనందరి నిమిత్తము ఆయన ప్రార్థన చేస్తున్నాడు. అందుకని దేవుని యొక్క వాక్య భాగములు హెబ్రీయుల గ్రంథం చెప్పిన రీతిగా 7:25లో మనం చూసిన రీతిగా ఈయన అనగా ప్రభువు అయిన యేసుక్రీస్తు వారు తన ద్వారా దేవుని యొద్దకు వచ్చి వారి పక్షమున విజ్ఞాపనము చేయుటకు నిరంతరము జీవిస్తున్నాడు గనుక వారిని సంపూర్ణముగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడని చెప్పుచున్నాడు ప్రభువు ప్రియులారా. కనుక ఈ సమయమున అందుకని హెబ్రీయుల గ్రంథకర్త మరలా 2వ అధ్యాయం 14వ వచనంలో మనం చూసినప్పుడు ఏమన్నాడంటే మనకు గొప్ప ప్రధాన యాజకుడు తండ్రి యొద్ద ఉన్నాడు అని చెప్పుచున్నాడు.
ప్రధాన యాజకుని యొక్క పని ఏంటి? ప్రజల పక్షముగా దేవుని సన్నిధిలో ఆయన విజ్ఞాపన చేయుట, అంతేకాకుండా అర్పణలు అర్పించుట, వారు తీసుకొచ్చిన కానుకలు దేవునికి సమర్పించుట, విజ్ఞాపన చేయుట, యాజకత్వ పని చేసేవాడు ఉన్నాడు. ఇక్కడ మన ప్రధాన యాజకుడు ఏం చేస్తున్నాడంటే మన కోసము దేవుని సన్నిధిలో ఉండి నిత్యము యాజకత్వం చేస్తున్నాడు. అందుకనే మరి పరిశుద్ధుడని యోహాను అంటున్నాడు తన పత్రికలు, మొదటి యోహాను రాసిన పత్రిక 1వ అధ్యాయము 1-2 వచనంలో మనం చూసినప్పుడు, నా చిన్న పిల్లలారా మీరు పాపము చేయకుండుటకై ఈ సంగతులను మీకు రాయిచున్నాను. ఎవడైనను పాపము చేసిన యెడల నీతిమంతుడైన యేసు క్రీస్తు అను ఉత్తరవాది తండ్రి యొద్ద మనకున్నాడు. ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు. మన పాపములో మాత్రమే కాదు, పరలోకమునకును శాంతికరమై ఉన్నాడని ఇక్కడ చెప్పుచున్నాడు ప్రభువు ప్రియులరా. అనగా ప్రధాన యాజకునిగా యేసు ప్రభు మన కోసము న్యాయవాదిత్వం చేసినట్లుగా వాక్య భాగములో మనం చూస్తున్నాం. ఇక్కడ ప్రభువు ప్రియ సహోదరులరా, ఆయన యొక్క రక్తములో మనల్ని కడుగుట వలన పరిశుద్ధులుగా చేర్చబడి ఉన్నాము. అంతటితో విడిచిపెట్టుకోకుండా మనం ఈ లోకములో జీవిస్తున్నాము కనుక ఇప్పుడు తండ్రి కుడిపార్శ్వమున కూర్చుని మనందరి కొరకు ప్రార్థన చేస్తున్నారు. ఎంతమంది అందరు ఈ యొక్క మాట? ఎంతమంది అందరూ నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెల్లిద్దామా? హల్లెలూయా. మన పడిపోయేవారు స్వభావము కలవారని తెలిసి దేవుడే మన పక్షముగా విజ్ఞాపన చేస్తున్నాడు. దాన్నే యాజకత్వం చేస్తున్నట్లుగా దేవుని యొక్క వాక్య భాగం ద్వారా మనము చూస్తున్నాం ప్రభువు ప్రియ సహోదరులారా. కనుకనే ఈ సమయమున దేవుని యొక్క వాక్య భాగములు దేవుని కొరకు మన కొరకు ప్రార్థన చేస్తున్నాడు అన్నదానికి నీ ఆత్మయు జీవమును శరీరమును. కనుక ప్రభువు ప్రియులరా, మన శరీరములో 3 ముఖ్యమైన భాగములు ఉన్నాయి. ఒకటి ఆత్మ, ఒకటి జీవము, శరీరము. కనుక వీటిని మరి 3 భాగములకు ఉన్న ఈ యొక్క మానవ శరీరం ఉన్న భాగములను పరిశుద్ధపరచువాడు దేవుడై ఉన్నాడు. అందుకనే అపోస్తలుడు పౌలు చెప్తున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు, మీ ఆత్మయు ప్రాణమును శరీరమును దేవుడు వచ్చే పర్యంత వరకు, యేసుక్రీస్తు వచ్చే పర్యంత వరకు పరిశుద్ధ పరచునుగాక అని ప్రార్థన చేసినట్లుగా దేవుని యొక్క వాక్య భాగం ద్వారా మనము చూస్తున్నాం. కనుక ప్రభువు ప్రియ సహోదరులారా, జీవము వ్యక్తి యొక్క మనస్తత్వం అయి ఉన్నది. ఇది మనిషి యొక్క మనసు అయినట్లుగా మనము చూస్తున్నాం. ఎటువంటి భావోద్వేగాలు మరియు సంకల్పము వ్యక్తిగత స్థానము కలిగి ఉన్నాము అన్నదానికి లూకా సువార్త 1వ అధ్యాయం 46 వచనంలోను 47 వచనంలోను, హెబ్రీయులకు రాసిన పత్రిక మరి 4వ అధ్యాయము 12వ వచనంలో మనం చూసినప్పుడు, హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 12వ వచనంలో దేవుని వాక్యము కత్తి వంటిది, కత్తితో సమానము. అదేం చేస్తుందంట? ఏం చదవమ్మా, ఏం చేస్తుంది? ఓకే, ఈ యొక్క దేవుని వాక్యం ఏం చేస్తుందంట? 2 అంచులు పదును కంటే పదునైన కట్టం ప్రాణాత్మ దేహములను కీళ్లను విభజించినంతగా శక్తి కలదా ఉన్నది, పరిశోధించినదిగా ఉన్నది ఈ యొక్క వాక్యం అని ఇక్కడ చెప్పుచున్నది ప్రభువు ప్రియులారా. శరీరము అనేది మనిషి యొక్క భౌతిక భాగము. ఇప్పుడు నేను మీ దృష్టికి కనబడుతున్నాను, ఒక మనిషిగా కనిపిస్తున్నానంటే నాలో ఉన్న శరీరము. కనుక ఇది మనిషి యొక్క అపరిపక్వత్వ భాగాన్ని తెలియచేస్తూ ఆత్మ మరియు జీవమును కలిగి ఉన్నది. ఈ శరీరం ఏం కలిగి ఉన్నది? ఆత్మ కలిగి ఉన్నది, జీవము కలిగి ఉన్నట్లుగా దేవుని యొక్క వాక్య భాగంలో మనం చూస్తున్నాం. మన యొక్క ఆధ్యాత్మిక ఉనికిలో ఏ భాగము మన జీవితాలపై దేవుని ప్రభావం నుంచి ఎంత మాత్రమును తప్పించుకొనలేదు అని గమనించబద్దలమైనాం. మన ఉనికిలోనికి 3 అంశాలలో
ప్రతి దానిని దేవుడు పవిత్రము చేయాలి. అప్పుడు మనము చెడు యొక్క ప్రతి వర్గానికి దూరముగా ఉండగలమని దేవుని యొక్క వాక్యభాగంలో మనం చూస్తున్నాం. కనుక ఈ సమయమున మన ప్రభువు అయిన యేసుక్రీస్తు తన రాకడ వరకు మనలో తన కార్యము కొనసాగించినని దేవుని యొక్క వాక్యభాగంలో మనం చూస్తున్నాం. అందుకని పిలుపులు రాసిన పత్రిక 1వ అధ్యాయం 6వ వచనంలో అపోస్తలుడైన పౌలు చెప్పుచున్నాడు, మీలో ఈ సత్క్రియ ప్రారంభించిన వాడు యేసుక్రీస్తు దినము వరకు దానిని కొనసాగించినని రూఢిగా నమ్ముచున్నారని ఇక్కడ అపోస్తలుడైన పౌలు చెప్పుచున్నాడు. ప్రియులారా, కనుకనే ఈ సమయమున దేవుని యొక్క వాక్య భాగములు ఎప్పుడంట మన ప్రభువు అయిన యేసుక్రీస్తు యొక్క రాకడయందు అనగా దేవుని యొక్క వాక్య భాగములు క్రీస్తు రాకడలో కూడా ఎవరు మనపై నిందారోపణ చేయలేరు అని దేవుని యొక్క వాక్య భాగం ద్వారా మనము చూస్తున్నాం. ప్రియ సహోదరులారా, కనుకనే ఈ సమయమున దేవుని యొక్క వాక్య భాగములు మన ప్రభువు అయిన యేసుక్రీస్తు రాకడయందు మన యందు ఎవరు నిందారోపము చేయలేని వారుగా ఉండగలరని దేవుని యొక్క వాక్య భాగములో మనం చూస్తున్నాం. కనుక ఈ సమయమున దేవుని యొక్క వాక్య భాగములు మరి ఇక్కడ నిందారహితముగాను సంపూర్ణముగాను ఉండునట్లు కాపాడుబడును గాక అని ప్రార్థన చేస్తున్నాడు. ఏంటవి? 3 భాగాలని చెప్పి ఉన్నాం. ఏంటవి చెప్పండి? ఆత్మ, జీవము, శరీరము యేసుక్రీస్తు వచ్చే పర్యంత వరకు ఏంటంట నిందారహితముగాను సంపూర్ణముగాను ఉండునట్లు కాపాడబడును గాక అని ఇక్కడ అపోస్తలుడైన పౌలు తెస్సలోనిలో ఉన్న విశ్వాసుల కొరకు ప్రార్థన చేస్తున్నాడు. ప్రియులారా, కనుక ఈ సమయమున కాపాడబడును గాక అనే పదానికి ఇక్కడ మనం అర్థం చేసుకున్నది ఏంటంటే ఉంచబడటము అంటే మొత్తము ఆత్మ, జీవము, మన శరీరాన్ని సంపూర్ణ వ్యక్తిని చూసి ఉన్నాం కనుక దేవుడు మన నిర్దోషత్వంని క్రీస్తు రాకడతో సహా కాపాడబడతాడు. మనం రక్షించేవాడు ఆయనని దేవుని యొక్క వాక్యభాగంలో మనం చూస్తున్నాం. అందుకని అపోస్తలుడు పేతురు అంటున్నాడు, 1 పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయము 3 నుంచి 5 వచనంలో మనం చూసినప్పుడు చదువు. హల్లెలూయా. ఇక్కడ ప్రభుత్వ ప్రియులారా, నిందారహితమైన వ్యక్తిపై ఎవరు ఎటువంటి అభియోగాలు చేయలేరు. మనపై ఎవరు మార్పు చేయలేని విధముగా ప్రభువు ఏం చేస్తున్నాడంట? మనలను కాపాడువాడు ఉన్నాడని దేవుని యొక్క వాక్యభాగంలో మనం చూస్తున్నాం. కనుకని ప్రతి క్రైస్తవుడు ఈ కోణములో మరి తప్పు లేకుండా నిర్దోషిగా జీవించగలడని దేవుని యొక్క వాక్యభాగంలో మనం చూస్తున్నాం. ఎందుకంట అపోస్తలుడు పేతురు చెప్పిన రీతిగా మన ప్రభువుకు యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడును గాక. ఎందుకంట మృతుల్లో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు, అనగా అక్షయమైనదియు నిర్మలమైనదియు వాడబారనిదైన స్వాస్థ్యము మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరము చొప్పున మనలను మరలను జన్మింపచేసెను. కడవరి కాలమందు బయలుపరచబడుటకు సిద్ధముగా ఉన్న రక్షణ మీకు కలుగునట్లు విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత కాపాడుబడు మీ కొరకు ఆ స్వాస్థ్యము పరలోకములో భద్రపరచబడి ఉన్నదని దేవుని యొక్క వాక్యభాగంలో మనం చూస్తున్నాం. హల్లెలూయా. ఈ సమయమున దీనిని బట్టి దేవుడు మనలను 3 స్థాయిలలో పరిశుద్ధపరచునని దేవుని యొక్క వాక్యభాగం ద్వారా మనము చూస్తున్నాం. దాన్ని బట్టి దేవునికి మహిమ, ఘనత, ప్రభావం చెల్లింపబద్దులమైనాం.
ఇక్కడ ప్రభుత్వ ప్రియులారా, క్రీస్తు వ్యక్తిత్వము మరియు పనిలో ఆయన మనలను సంపూర్తిగా రక్షించేవాడని ఈ వాక్య భాగం ద్వారా మనము తెలుసుకుంటున్నాం. ఈ సమయమున దేవుని యొక్క వాక్య భాగములు ప్రభుత్వ ప్రియ సహోదరులారా, ఇందాక చదవబడిన వాక్య భాగములు మొదటి దశలో రాసిన పత్రిక 4వ అధ్యాయము మరి 3, 4, 7 వచనంలో చదివి ఉన్నారు బిడ్డలు. మన స్థానము మనము శరీరానికి సంబంధించినదా, ఆత్మీయతను అయినా మన పాపములను క్షమించమని క్రీస్తు మరణాన్ని విశ్వసించినప్పుడు యేసు దేవుని యందు ఉంచిన అదే స్థితిని ఉంచి ఉన్నాము కనుక ఇది దేవుని దృష్టిలో పరిపూర్ణ పవిత్రతను మన అనుభవంలో మరి వచ్చినట్టుగా మరి ఇక్కడ కలిగి ఉన్నట్లుగా వాక్య భాగం ద్వారా మనము చూస్తున్నాం. కనుక ఈ సమయంలో ప్రభువు ప్రియ సహోదరులారా, మరి యోహాను సువార్త 17వ అధ్యాయంలోను 17వ వచనంలోను, 2 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 18వ వచనంలోను, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 26వ వచనంలోను ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఏ విధముగా మన జీవితంలో పరిశుద్ధాత్మ యొక్క శక్తి ఏ విధముగా మనలో పనిచేస్తుందో అన్న దానికి దేవుని యొక్క వాక్య భాగంలో మనం చూసినప్పుడు యోహాను 17:17 నీ వాక్యమే సత్యము కనుక సత్యవాక్యం నందు వారిని ప్రతిష్ఠించుము అని ప్రభు ప్రార్థన చేసి ఉన్నాడు. అంతేకాకుండా దేవుని యొక్క వాక్య భాగంలో ప్రభుత్వ ప్రియులరా, ఎఫెసీ 5:26 చూడండి. హల్లెలూయా. ఇక్కడ చూడండి ప్రభుత్వ ప్రియులారా, ఇక్కడ పరిశుద్ధపరచి పవిత్రముగా ఉండుటకై ప్రభు యేసుక్రీస్తు ఏం చేసినాడంట, వాక్యము చేత ఉదక స్నానం చేయుటకు తన్ను తాను అప్పగించుకున్నట్లుగా దేవుని యొక్క వాక్య భాగం ద్వారా మనము చూస్తున్నాం. కనుక ఈ సమయమున దేవుని యొక్క వాక్య భాగంలో పరిశుద్ధత అనగా శాశ్వతమైనది. చివరికి మనము నిత్య స్థితిలో పాప సామర్థ్యం లేకుండా ప్రభువు అయిన యేసుక్రీస్తు శిలువపై తన కుమారుడు మరణంపై నమ్మినప్పుడు దేవుడు మనలను పరలోకమునకు అంగీకరించే ఏకైక మార్గము, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము, నా ద్వారా తప్ప పరలోక రాజ్యములో ఏ ఒక్కరు ప్రవేశించలేరని ప్రభువు చెప్పిన మాట ప్రకారముగా ప్రతి ఒక్కరము ఆయన అంగీకరించిన వారము ఆయన యొక్క రాకడలో ఎత్తబడగలము, ఆయన సన్నిధిలో చేరగలమని దేవుని యొక్క వాక్య భాగంలో మనం చూస్తున్నాం. దీనిని బట్టి ఏం తెలుసుకుంటామో, ఎవరైతే పరిశుద్ధ జీవితము జీవించు పవిత్రముగా ఉంటూ ఆయన రాకడ కొరకు సిద్ధపడతారో వారే ఆయన రాకడలో ఎత్తబడతారు. ఇంకో మాటలు చెప్పాలంటే వారే పరలోకములో ప్రవేశిస్తారు అని ఈ యొక్క వాక్య భాగం ద్వారా మనము చూస్తున్నాం. కనుక ప్రభువు ప్రియ సహోదరులారా, దేవుని యొక్క వాక్య భాగములో మన జీవితంలో మరి దేవుడు ప్రత్యేకమైన శ్రద్ధ కలిగి ఉన్నాడు. ఏంటది? పవిత్రీకరణ అనగా పరిశుద్ధపరచుట. ఎందుకంటే 1 ఆయన పరిశుద్ధుడు, 2 మనము పరిశుద్ధులై ఉండాలి. లేకపోతే ఏ ఒక్కరూ దేవుని రాజ్యంలో ప్రవేశించలేరు, దేవుని చూడలేరు అని చెప్తున్నాడు. కనుక ప్రభువు ప్రియులారా, పరిశుద్ధ జీవితములోనూ మనలను పరిశుద్ధం, మీ ప్రాణము, దేహము, ఇంకోటి ఏంటి, శరీరమే దేహము. ఓకే, మీ ప్రాణము, దేహం అన్నాను. ఇంకోటి ఏముంది? ఆత్మ. ఈ 3 ఏమై ఉండాలి? పరిశుద్ధముగా ఉండాలి. ఆ పరిశుద్ధముగా ఉంటేనే ఆయన రాకడలో ఎత్తబడగలము అని ఎవరి కొరకు ప్రార్థన చేస్తున్నారు?
అపోస్తలుడైన పౌలు తెస్సలోని విశ్వాసులకి ప్రార్థన చేస్తూ అదే ప్రార్థన మనకందరికీ మరి చెల్లిటిగా ఉన్నట్లుగా ఆనాడు అపోస్తలుడైన పౌలు తెస్సలోనికలో ఉన్న విశ్వాసులకు ప్రార్థన చేసినాడు. ఈనాడు ఈ ప్రార్థన ఎవరు చేయాలి చెప్పండి? అపోస్తలుడైన పౌలు ఉన్నాడు ఇక్కడ, లేడు. ఇప్పుడు ఎవరు చేయాలి? మన కాపరి మన కొరకు ప్రార్థన చేయాలి. మన కాపరి అంటే ఇప్పుడు మీ పాస్టర్ విలియం గారే అనుకోవద్దు. మనమందరము ఒకరికి ఒకరము కాపరులై ఉన్నాము. ఒకరికొకరు కాపరులై ఉన్నాము అంటే అర్థం ఏంటి? ఇక్కడ సంఘములో చేరిన ప్రతి ఒక్కరము ఒకరికొకరు ప్రార్థన చేసుకున్న బద్దులమై ఉన్నాము. సాధారణంగా మన ప్రార్థన ఏంటంటే, ప్రభువా పలానా సహోదరి అనారోగ్యం ఉన్నది, కాపాడును ప్రభా. మరి కొన్ని సమస్యలతో బాధపడుతుంది, కాపాడును ప్రభా అని చేస్తున్నాం అంతే. ఇప్పుడైనా మనము నా ప్రక్క సహోదరి సహోదరుడు పరిశుద్ధముగా జీవించుసు వారు కూడా మీ రాకడలో ఎత్తబడాలి అని ఎప్పుడైనా ప్రార్థన చేశామా? యథార్థంగా లేదు. దానికి తావేమో మనం అది కాపర పని వాయిన్ చేసుకుంటాడని కాకుండా ప్రతి ఒక్కరము ఒకరికొకరు ప్రార్థన చేసుకున్న బద్దులమై ఉన్నాం ప్రభువు ప్రియ సహోదరులారా. కనుక ఈ సమయమున దేవుని యొక్క వాక్య భాగంలో ప్రభువు ప్రియులారా, ప్రభువు ఒకానొక రోజును మనలను సంపూర్తిగా పరిశుద్ధపరిచిన కనుక దేవుడు నిత్యత్వములో మనలను సంపూర్తిగా పరిశుద్ధపరచును. దేవుని విషయానికి వస్తే మనం శాశ్వతమైన పవిత్రీకరణ చేసినంత మంచిది ఎవరూ చేయలేరు. కనుక ప్రభువు ప్రియులారా, ప్రభువైన యేసుక్రీస్తు వారు పాప శిక్ష నుండి మనలను రక్షించి, ఆయన మన పాప సామర్థ్యము నుండి మనల్ని రక్షించి చివరకు అతని మరి పాప ఉనికి నుండి మనలను రక్షించే గొప్ప దేవుడని దేవుని యొక్క వాక్య భావం ద్వారా మనము చూస్తున్నాం ప్రభు ప్రియ సహోదరులారా. తర్వాత 24వ వచనంలోకి వచ్చినప్పుడు, మిమ్మును పిలిచివాడు నమ్మకమైన వాడు గనక అలాగు చేయను. ఇక్కడ ప్రభు ప్రియ సహోదరులారా 22వ వచనంలో మనం చూసినప్పుడు తెస్సలోనికలో ఉన్న విశ్వాసుల కొరకు అపోస్తలుడైన పౌలు ప్రాణము ఆత్మ శరీరమును పరిశుద్ధపరచబడును గాక అని ప్రార్థన చేసినాడు. ఆ విధంగా చేసి ఏమన్నాడు ఇక్కడ? ఆమేనని పలుకుచున్నాడు. ఎట్లాగా? మిమ్మును పిలిచిన వాడు నమ్మకమైన వాడు గనక అలాగు చేయనని దేవుని యొక్క వాక్యభాములో మనం చూస్తున్నాం. కనుక మిమ్మును పిలిచివాడు అనగా దేవుడు తన పిలుపు ద్వారా రక్షణలో కొంతమందిని తన యొద్దకు తీసుకుని వస్తాడు. ఇది మనలో దేవుని మొదటి పని. కానీ ప్రారంభ రక్షణ వద్ద ఆయన మనలను విడిచిపెట్టడు. చివరి వరకు ఆయన రాకడలో ఎత్తపడే పర్యంతం వరకు ఆయన మనలను రక్షిస్తాడు అన్నదానికి ఒక వాక్యం జ్ఞాపం చేసుకున్నాం. యేసు ప్రభు వారు మన కొరకు ఇప్పుడు ఏం చేస్తున్నాడు అన్నాము? పరలోకములో తండ్రి యొద్ద నుండి యాజకత్వం చేస్తున్నాడు, ప్రధాన యాజకుడి వలె. అనగా మన కొరకు విజ్ఞాపన చేస్తున్నాడని దేవుని యొక్క వాక్య భావంలో మనం. ఎందుకంటే ఆయన నమ్మకమైన వాడు. ఇక్కడ ప్రభువు ప్రియ సహోదరులారా, మనలో పిలిచిన దేవుడు నమ్మకమైన వాడు. హల్లెలూయా. కనుక తన పనిని నమ్మకముగా పూర్తి చేసే గొప్ప దేవుడని వాక్య భాగంలో మనం చూస్తున్నాము. కనుక ఈ సమయమున దేవుని యొక్క వాక్య భాగంలో ఆయన ఇచ్చిన వాగ్దానములని నమ్మకమైనవి కనుక అవన్నీ నెరవేర్చే గొప్ప దేవుడు. నేను ఆడి తప్పగలనా? ఆయన ఆడి తప్పేగాడు. అయితే మనమంతా వాగ్దానం చేస్తాం కానీ తప్పిపోయే వారు ఉన్నాము. అయితే దేవుడు తప్పిపోయేవాడు కాదు. ఎందుకంటే ఆయన నమ్మదగిన దేవుడని దేవుని యొక్క వాక్య భాగంలో మనం చూస్తున్నాం. అందుకని అపోస్తలుడు పౌలు అంటాడు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 6వ వచనంలో, మీలో ఈ సత్క్రియ ప్రారంభించిన నాడు యేసుక్రీస్తు దినము వరకు దానిని కొనసాగించునని రూఢిగా నమ్ముచున్నాను. హల్లెలూయా. మరి సమయంలో ఆయన నమ్మదగిన వాడు కనుక
మీలో ఈ సత్క్రియ ప్రారంభించిన వాడు ఏం చేశాడంట? యేసుక్రీస్తు దినము వరకు, అనగా మనము ఆయన సన్నిధికి వెళ్ళే పర్యంతము లేక ఆయన రాకడ పర్యంతం వరము ఆయన కాపాడగల దేవుడు. ఎందుకంటే ఆయన నమ్మదగిన దేవుడు అని వాక్య భాగంలో మనం చూస్తున్నాం. కనుక ఈ సమయమున దేవుని యొక్క వాక్య భాగంలో మరి ఆయన శిష్యులలో మరి ఒక శిష్యుడు నమ్మక ద్రోహం చేశాడు. ఎవరైనా? మరి ఆయన అటువంటి వాడు కాదు. మరి ఇస్కరియోతే నమ్మక ద్రోహం చేశాడని మనం అనుకుంటాం. మనము కూడా నమ్మక ద్రోహం చేస్తున్నాం దేవునికి. అనేక సార్లు ప్రభా ఇక్కడి నుంచి నేను ప్రతిరోజు ఉదయకాలం లేచి ప్రార్థన చేస్తాను ప్రభా అని అంటాము, చేయలేము. ప్రభా రోజు ఇన్ని అధ్యాయాలు చదువుతాను ప్రభా, చదవలేము. ప్రభా ఏ ఆదివారమో నేను చర్చికి రాకుండా ఆగిపోను ప్రభా. ప్రభా నా దశమ భాగం ప్రతి నెలలో ఖచ్చితంగా ఇస్తాను ప్రభా. లేక సువార్త పరిచర్యలు నేను పాస్టర్ గారితో కలిసి, పాస్టర్తో కలిసి నేను పాల్గొంటాను ప్రభా అని అనేకమైన వాగ్దానములు చేస్తాం. కానీ ఒకటి కూడా మనము నెరవేర్చలేముగా ఉన్నాము. కనుక మనము కూడా ఎవరి ఖాతాలోకి వెళ్ళిపోతాము? ఆయన వాళ్ళు వెళ్ళిపోతాం. కానీ ఆ విధంగా ఉండకూడదు మనము. ప్రభునందు ప్రియ సహోదరులారా, కనుకనే ఈ సమయమున దేవుని యొక్క వాక్య భాగములు ప్రభునందు ప్రియులారా, ప్రతి క్రైస్తవులు అయిన మనము ఆయన నమ్మదగిన వాడు కనుక ఆయన కార్యము చేసి వాడుకున్నాడు. అందుకని మరొకసారి 1 యోహాను రాసిన పత్రిక 1:9 చదువుకున్నాము. మన పాపములను మనం ఒప్పుకున్నాడులా ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడు కనుక ఆయన మన పాపములు క్షమించి సమస్త దుర్నీతిని తొలగించి పరిశుద్ధ పరిచినని దేవుని యొక్క వాక్య భాగంలో మనం చెప్పిన రీతిగా ఆయన నమ్మకమైన వాడు, పరిశుద్ధపరిచే దేవుడు కనుక. అయితే మనం ఏం చేయాలంట? మన పాపములను మనము ఒప్పుకొన బద్దులమై ఉన్నాము. హల్లెలూయా. అంతేకాకుండా ప్రభువు ప్రియ సహోదరులారా, మరి విలాప వాక్యంలో 3వ అధ్యాయము 22-23 చూసినప్పుడు యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచున్నది కనుక మనము నిర్మూలము కాకున్న వారము అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది. నీవు ఎంతైనా నమ్మదగిన వాడు, అనగా ఆయన ఎంతైనా నమ్మతగినడని దేవుని యొక్క వాక్య భాగంలో మనం చూస్తున్నాం. కనుక దేవుడు మనం పిలిచిన తర్వాత ఆయన విశ్వాసము వలన చివరి వరకు చూపించేదిగా ఉన్నట్లుగా దేవుని యొక్క వాక్య భాగంలో మనము చూస్తున్నాం. కనుక ప్రభువు ప్రియులారా, మనము శాశ్వతముగా రక్షించమని దేవుని యందు విశ్వాసము కలిగి ఉంటే ఆయన మనలను పరిశుద్ధముగా ఉంచుచు ఆయన రాకడలు పరిశుద్ధ జీవితంతో నిలపబడి ఆయన రాకడ ఎత్తబడుటకు సహాయం చేయగలడని గొప్ప దేవుడని దేవుని యొక్క వాక్య భాగం ద్వారా మనము చూస్తున్నాం ప్రభువు ప్రియులారా. కనుకనే నిత్య స్థితిలో సంపూర్ణ పరిశుద్ధత మనలకు తీసుకురావడంలో దేవుడు నమ్మకముగా ఉన్నందున మనపై ఎవరు నిందారోపణ చేయరు. ఎవరు చేస్తారు నిందారోపణ? దేవుడు ఒక వ్యక్తి గురించి భూమి మీద ఆయన చూసావా ఎంత నమ్మకమైన వాడు, ఎంత పరిశుద్ధుడు, భక్తిపరుడు అని చెప్తే ఒక వ్యక్తి బ్లేమ్ చేస్తాడు. ఎవరు? సాతానుడు యోబు గురించి మాట్లాడతాడు. సరేలేవయ్యా దేవుడా, నీవు ఆయనకి ఈ లోక సమస్తమును ఇచ్చావు, నిన్ను పూజించక ఎవరిని పూజిస్తాడు అని చెప్తాడు. నేరం మోపుతుంది. అయితే దేవుడు ఏం చేస్తాడు? అదిగో అదంతా ఆయన చుట్టూ ఉన్న ఆ యొక్క కట్ట తీసేసాను, నిష్టానుసారిగా చేసుకో, అయితే ఆయన ప్రాణం మాత్రము ఎంత మాత్రం ముట్టకూడదని చెప్పి అన్నాడు. అదేవిధంగా మనకు కూడా నేరారోపణ చేసేవాడు ఉన్నాడు. కనుక మనము ఆయన సన్నిధిలో నమ్మకముగా ఉన్నప్పుడు సాతానుడు ఎన్ని శోధనలు, ఎన్ని ఆటంకములు, ఎన్ని ప్రలోభములు తీసుకొని వచ్చినప్పటికీ మనము నమ్ముకున్న దేవుడు ఎవరమ్మా? నమ్మదగిన దేవుడు మన యేసయ్య. కనుక ఆయన యందు విశ్వాసం ఉంచాలని దేవుని యొక్క వాక్య భాగంలో మనం చూస్తున్నాం. అదే విధముగా ఆయన మనల్ని పిలిచిన వాడు నమ్మకమైన వాడు కనుక మనము కూడా ఆ యొక్క నమ్మకత్వము కలిగి ఉండాలని ప్రభువు కోరుచున్నాడు.
దేవునికి ఏదైతే వాగ్దానం చేసినామో, ఏదైతే ప్రమాణం చేసినామో చివరి వరకు కొనసాగించవలసిన వారు ఉన్నామని దేవుని యొక్క వాక్య భాగంలో మనం చూస్తున్నాం. మొదటి పేతురు రాసిన పత్రిక 4:19 కాబట్టి దేవుని చిత్త ప్రకారము బాధపడేవారు, సత్ప్రవర్తన కలవారై నమ్మకమైన వారు సృష్టికర్తకు తమ ఆత్మలను అప్పగించుకొనవలెను. హల్లెలూయా. ఇప్పుడు మనం ఏం చేయాలి? మన ఆత్మలను ఎవరికి అప్పచెప్పాలి? నమ్మకస్తుడైన మన ప్రభువుకు అప్పచెప్పాలి. అందుకని యూదా స్త్రీలంట పడుకునే ముందు వారి పిల్లలకు నేర్పుతారంట, ప్రభువా నేను పడుకుంటున్నాను, నా ఆత్మ నీకు అప్పచెప్పుచు పడుకుంటున్నాను అని. అక్కడ మరి ఆ ప్రార్థన ఖచ్చితంగా చేయాలంట వాళ్ళం. అందుకని యేసు ప్రభు వారు చివరి మాట ఏంటి? సిలువలో, తండ్రి నా ఆత్మను నీకు అప్పచెప్పుచున్నాను. కనుక మన ఆత్మను ఎవరికి అప్పచెప్పాలి? ప్రభువుకు అప్పచెప్పాలి. లేకపోతే ఏమైపోద్ది? సాతానుడు తీసుకుని పోతాడు. సాతానుడు అంట నువ్వు చచ్చిపో అన్నాడు. ఒక సేవకుడు ఇరాక్ నుంచి కోయిట్ దేశంలో మాకు వచ్చినప్పుడు ఒక వాక్యం చెప్తూ ఒక మాట అన్నాడు. సాతానుడు అంట ఎవరైతే ఆత్మహత్య చేసుకుంటారో వారి దగ్గరికి వెళ్ళి ఫోర్స్ చేసేస్తాడట. ఏంటి? ఎప్పటి వరకు? వాళ్ళ విషం తాగే వరకు, లేకపోతే ఊరేసుకునే వరకు, లేకపోతే కింద దూకేసేపటి వరకు ఫోర్స్ చేసేస్తుందంట. చేసే తీరగా వారి కార్యం చేసేసినప్పుడు తప్పుకుంటుందంట. ఇక వ్యక్తి ఏం చేస్తాడంట? బ్రతకాలనుకుంటాడంట, కానీ బ్రతకలేరు అని ఒక సేవకుడు చెప్పి ఉన్నాడు. కనుక ప్రభువు ప్రియులారా, మన సబ్జెక్ట్ ఏంటి? మన ఆత్మను తండ్రికి అప్పచెప్పాలి. ఎందుకంటే సాతానుడు దొంగిలించుకోకుండా, నరకానికి వెళ్లకుండా. కనుక ప్రభువు ప్రియ సహోదరులారా, ప్రభువు అయిన యేసుక్రీస్తు వారు కాబట్టి దేవుని చిత్త ప్రకారం బాధపడేవారు సత్ప్రవర్తన గలవారై నమ్మకమైన సృష్టికర్తకు తమ ఆత్మలను అప్పగించుకొనవలను. మనమందరం మన ఆత్మలను అప్పగించుకొనవలను. ఎవరికి? మన ప్రభువుకు రక్షకుడైన యేసుక్రీస్తుకు అప్పచెప్పవలనని దేవుని యొక్క వాక్య భాగంలో మనం చూస్తున్నాం. అపోస్తలుడు పౌలు అంటున్నాడు, మొదటి దశలో రాసిన పత్రిక 5:25 సహోదరులారా మా కొరకు ప్రార్థన చేయండి, పవిత్రమైన ముద్దు పెట్టుకుని సహోదరులందరికీ వందనమును తెలియచేయడి. సహోదరులందరికీ ఈ పత్రిక చదివి వినిపించవలనని ప్రభువు పేరట మీకు ఆనబెట్టుచున్నాను. మన ప్రభువు అయిన యేసుక్రీస్తు కృప మీకు తోడేనును గాక. ఈ సమయంలో ప్రభువు సహోదరులందరికీ ఈ పత్రిక చదివి వినిపించవలను. ఎవరు సహోదరులందరికీ? మన సహోదరు లోకంలో ఉన్న వారందరికీ అన్నమాట. కనుక ఈ సమయమున ప్రభువైన యేసుక్రీస్తు త్వరగా వస్తున్నాడు. కనుక మన ప్రాణాత్మ దేహములు ప్రభు సందులు నిందారహితముగాను పరిశుద్ధముగా నిష్కలంగా ఉండాలని మనము ప్రార్థన చేసుకుంటూ, మనమే కాకుండా మన తోటి సహోదరులకు ప్రార్థన చేసుకుంటూ మనమందరము ఆయన రాకడ కొరకు సిద్ధపడుటకు పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేయనుగాక. ఆమేన్.